హాయ్ యూఎస్. టుడే మనం ఇండియన్ ఎకనామిక్ సర్వే 24-25లో చాప్టర్ 9 అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ సెక్టర్ ఆఫ్ ది ఫ్యూచర్. సో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ సంబంధించిన చాప్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది ఇంపార్టెంట్ టాపిక్. అయితే దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద సెక్టార్ కంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 16% ఆఫ్ ద కంట్రీస్ జీడిపి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24 ప్రైమరీ ఎస్టిమేషన్స్ అట్ కరెంట్ ప్రైజెస్. అయితే ప్రస్తుత ధరల ప్రకారం మన దేశ జీడిపిలో ఫైనాన్షియల్ 24లో ఇది 16% వాటా కలిగి ఉంది. తర్వాత ఇట్ సపోర్ట్స్ 46.1% పాపులేషన్, 46.1% జనాభాకి ఇది ఉపాధి కల్పిస్తుంది. తర్వాత ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 17-23 యావరేజ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ 5%. అయితే సగటు వార్షిక వృద్ధి రేటు ఫైనాన్షియల్ 17-23 5% ఉంది ఈ వ్యవసాయ రంగంది. ఖరీఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 2024 ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ 1647.05 lakh metric tons. It is 89.37 lakh metric tons మోర్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్. అయితే ఖరీఫ్ సీజన్లో మనకు 24 ఖరీఫ్ సీజన్లో వచ్చిన మొత్తం పంట ఉత్పత్తి వచ్చేసి మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి 1647.05 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది సాధారణం కంటే మనకి లాస్ట్ ఇయర్ కంటే పోలిస్తే 89.37 లక్షల మెట్రిక్ టన్నులు అధికం అన్నమాట. అదే యావరేజ్ ఖరీఫ్ ప్రొడక్షన్తో చూసుకుంటే 124.59 లక్షల మెట్రిక్ టన్నులు అధికం అన్నమాట. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అట్ 5.23% యాన్యువల్లీ ఓవర్ ద పాస్ట్ డికేడ్ కంపేర్డ్ టు 6.2% ఫర్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ 5.80% ఫర్ ది ఓవరాల్ ఎకనమీ. అంటే ఏంటంటే మనకి ఈ వ్యవసాయ ఆదాయం అనేది గత గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే డికేడ్ అంటే గత దశాబ్దం అన్నట్టు. డికేడ్ అంటే గత దశాబ్దంలో 5.23% యావరేజ్గా మనకి సంవత్సరిక వృద్ధి రేటు ఉంది. ఇది దేంతో కంపేర్ చేస్తే ఇది కామన్ అయితే 5.23% ఉంది. సో వ్యవసాయేతర ఇన్కమ్ అయితేనేమో 6.23% మరియు ఓవరాల్గా చూస్తే 5.80% అనేది వృద్ధి కనిపించింది అన్నమాట లాస్ట్ దశాబ్దంలో. ఓకేనా. వ్యవసాయం ఓన్లీ అయితే 5.23% గత దశాబ్దంలో వ్యవసాయం అయితే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే వ్యవసాయ ఆదాయం ఇది అగ్రికల్చర్ గత దశాబ్ద ఇన్కమ్ అన్నమాట ఆదాయం. యాజ్ ఏ మేజర్ గ్లోబల్ cereal ప్రొడ్యూసర్ ఇండియా అకౌంట్స్ ఫర్ 11.6% ఆఫ్ ద వరల్డ్స్ టోటల్ అవుట్పుట్. అయితే మనకి పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలో ఫస్ట్ స్థానంలో ఉన్నాం. మనకు మొత్తం ప్రపంచంలో ఉత్పత్తిలో 11.6% మన ఇండియాలో ఉత్పత్తి అవుతుందన్నమాట. సో ప్రొడక్షన్ 11.6% ఇండియాలో అవుతున్నాయి ఈ cereals అనేటివి పప్పు ధాన్యాలు అంటారు అన్నమాట. నెక్స్ట్ ద క్రాప్ సెక్టర్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఏ మోడెస్ట్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 2.1% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 13-22. అంటే ఈ పంటల దీంట్లో మనకు వ్యవసాయంలో ఏముంటాయి, పంటలు, పశుపోషణ అండ్ మరియు మత్స్యరంగం, అటవీ రంగం. ఇంగ్లీష్ చెప్పాలంటే క్రాప్స్, ఎనిమల్ హస్బెండరీ లేదా లైఫ్ స్టాక్ అంటారు. నెక్స్ట్ ఫారెస్ట్రీ, ఆక్వాకల్చర్ అన్నమాట. ఇవి 4 రంగాలు. సో దాంట్లో మనకు పంటల రంగం చూస్తుంటే మనకు ఫైనాన్షియల్ 13-22 వరకు 2.1% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ విచ్ కన్స్టిట్యూట్స్ మోర్ దెన్ 96% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ 63% ఆఫ్ ద ఏరియా ఆఫ్ కల్టివేషన్. అయితే మనకి వీళ్ళ ఈ స్మాల్ మార్జిన్ అంటే 2.5 ఎకరాల లోపు అంటే 1 హెక్టార్ లోపు ఉండేవాళ్ళు మార్జినల్ ఫార్మర్స్ అంటారన్నమాట వాళ్ళను. అదే 2 హెక్టార్స్ అంటే 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు చిన్న రైతులు అన్నమాట. ఓకే. సో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం వీళ్ళ పేరు మీద ఉన్న జనాభా మొత్తం తీసుకుంటే 96% మొత్తం. అయితే ఒక్క మనిషి పేరు మీద ఎంత ల్యాండ్ ఉందంటే ఒక హోల్డింగ్ అన్నమాట. ఇలా నలుగురు పేరు మీద ఉందనుకోండి ఇలా ల్యాండ్ వేరే ఒక ల్యాండ్ కొంత మీ పేరు మీద, ఇంకో ల్యాండ్ ఇంకోళ్ళ పేరు మీద, అట్లా ఒక నలుగురు పేరు మీద ఉంటే సో 4 ల్యాండ్ హోల్డింగ్స్ అన్నమాట. అట్లా చూసుకుంటే ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. ఎవరు మార్జినల్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర మొత్తం భూమి ఉంది మాత్రం చూస్తే 63% మాత్రమే ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకు ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అగ్రి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏప్రిల్ టు అక్టోబర్ ఫైనాన్షియల్ 25 చూసుకుంటే సో గ్రోత్ రేట్ చూసుకుంటే ఎక్స్పోర్ట్స్లో ఫ్లోరికల్చర్ ఎక్కువ ఉందన్నమాట. ఫ్లోరికల్చర్ అంటే పూల పెంపకం సంబంధించి. తర్వాత
ప్రాసెస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంది. ఓవరాల్ అయితే 3.77% గ్రోత్ రేట్ ఉందన్నమాట అగ్రి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్లో గ్రోత్లో. నెక్స్ట్ హై వాల్యూ సెక్టర్స్ సచ్ as హార్టికల్చర్, లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ద ప్రైమరీ కంట్రిబ్యూటర్స్ టు ద ఓవరాల్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్. సో వ్యవసాయ రంగం వృద్ధి రేటులో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నాయి ఏంటంటే హార్టికల్చరు, లైవ్ స్టాక్ అంటే పశుపోషణ, ఫిషరీస్ మత్స్య సంపద అన్నమాట. అయితే అమాంగ్ దిస్ ఫిషరీ సెక్టర్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ద హైయెస్ట్ కాంపౌండ్ ఆన్యువల్ growth rate at 13.67%, followed by livestock with a CAGR of 12.99% during financial year 15 to financial year 23 at కాన్స్టెంట్ ప్రైజెస్. సో స్థిర ధరల వద్ద మనకి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సిఏజిఆర్ కొన్ని ఏండ్లకు కలిపి తీసేది సిఏజిఆర్ అన్నమాట. ఒక సంవత్సరం అయితే గ్రోత్ రేట్ ఉంటుంది, కొన్ని ఏండ్లకు కలిపి తీస్తారు కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ 15 to 23 మధ్య స్థిర ధరల్లో చూస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎక్కువ దేంట్లో ఉందంటే ఫిషరీస్లో ఉంది, అది 13.67. తర్వాత లైవ్ స్టాక్లో ఉంది 12.99% అన్నమాట. ఆ తర్వాత మనకి ఓవరాల్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో గ్రోత్ రేట్ దేంట్లో ఎక్కువ, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో సిఏజిఆర్ 8.8% ఉందన్నట్టు. సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు. అది దాని తర్వాత ఏముంది, మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత తమిళనాడు ఉంది. సో ఇట్లా మనం చూసుకోవాలి. అయితే స్టేట్ డైవర్సిఫైడ్ టువర్డ్స్ క్రాప్ అంటే మనకి ఈ పంటలను చూడండి, పంటల పరంగా చూసుకుంటే మనకు కొన్ని స్టేట్స్ అనేవి వేరే పంటల వైపు కూడా వెళ్తున్నాయి, అంటే వేరే పంటలు కూడా పండిస్తున్నాయి అన్నమాట, ఒకటే పంటకు స్టిక్ అయ్యి కాకుండా. అట్లా చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది జావర్ వైపు జొన్న వైపు అన్నమాట పోతుందన్నమాట. సో కొత్తగా జొన్న పంటను కూడా ఇప్పుడు పండిస్తున్నారు. మధ్యప్రదేశ్లో మూంగుని, తమిళనాడులో మైజ్ అంటే మొక్కజొన్న అన్నమాట. ఓకే. ఆ తర్వాత చూసుకుంటే మనకు కీ గ్రేప్ గ్రోయింగ్ స్టేట్స్ ఆర్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ మిజోరం. సో మన దేశంలో ఈ ద్రాక్ష పంటను ఎక్కువ పండించే రాష్ట్రాలు ఇవి 3 అన్నట్టు. ఇవి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మిజోరం, 4 ఇవి. సో దాంట్లో మనకి ఓవరాల్గా చూసుకుంటే ప్రొడక్షన్లో ఓవరాల్లో అవుట్పుట్లో మొత్తం చూసుకుంటే మనకు హైయెస్ట్ ప్రొడక్టివిటీ మహారాష్ట్ర ఉంది, 67% ఇక్కడ నుంచే ద్రాక్ష వస్తుంది 2023-24లో. ఇది మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత యూనియన్ బడ్జెట్ 2018-19 నుంచి వెళ్ళి గవర్నమెంట్ ఎంఎస్పిని ఎంత దాని ఓవరాల్గా మన దేశం మొత్తం యావరేజ్ ఉత్పత్తి అయిన దాని ఆధారంగా 1.5 రేట్లు అధికంగా ఇద్దామని అనుకుంది. అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చుకి 1.5 రేట్లు అధికంగా ఇద్దామని 2018-19 నుంచి వెళ్ళి ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే 24-25లో ఎంఎస్పి అంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది, కనీస మద్దతు ధర అనేది దేనికి ఎంత శాతం పెరిగింది అంటే ఇక్కడ చూడండి, కందిపప్పు 59%, సజ్జలు 77%, మసూరు 89%, ర్యాప్సీడ్ అంటే ఆవాలు 98%. ఇది ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ దీంట్లో. ఓకే, ఇది 98% ఆవాలు ఎక్కువ ఉంది. నెక్స్ట్ యూరియా గోల్డ్ అని ఒక వర్డ్ వాడారు. యూరియా గోల్డ్ అంటే ఏంటంటే యూరియా అనేది సల్ఫర్తో కలిపితే అది మనకు న్యూట్రియంట్స్ అనేవి అంటే మొక్కలకు కావాల్సిన పోషకాలు సరిగా అందుతాయి. సో అట్లనే వేస్టేజ్ కూడా తగ్గుద్ది అన్నమాట, మనకు ఎక్కువ తక్కువ మందు కూడా వేయాల్సిన అవసరం లేదన్నమాట. సో యూరియా గోల్డ్ అంటే యూరియాని సల్ఫర్తో కలిపితే అది యూరియా గోల్డ్ అంటారు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తుంటే మనకి భారతదేశంలో 50% నెట్ సోన్ ఏరియాకి ఇరిగేషన్ ఉంది. అంటే నికర మొత్తం వచ్చేసి మనకు 55% నికర సాగు విస్తీర్ణంకి మనకు ఈ నీటిపారుదల ఉంది, కేవలం 50% ఉంది. అయితే మన దేశంలో 2/3 వంతు మోర్ దెన్ 2/3 ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఫేసెస్ థ్రెట్ ఆఫ్ డ్రాట్. అంటే ఈ కరువు సంభవించే ప్రమాదం 2/3 వంతు వ్యవసాయ భూమికి ఉంది. అంత భూమి 2/3 వంతు 75% భూమికి కరువు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. దాంట్లో నేషనల్ ఎస్టిమేట్స్ ఇండికేటింగ్ 35% ప్రాబిలిటీ ఆఫ్ డ్రాట్ అక్యురెన్సెస్. సో ఇవి ఫేస్ చేసి ఎక్కువ ఉంది. సో అవకాశాలు మాత్రం 35%కి. ఈ డ్రాట్ అంటే మనకి ఏమో కరువు అంటారు అనమాట, కరువు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూద్దాం.
there are has been increase in the frequency of dry spells during the summer monsoon season, which 27% more compared from 1981 to 2011 compared to 1951 to 1980. డ్రై స్పెల్స్ అంటే సీరియల్గా కొన్ని ప్రాంతాల్లో 3 వారాలు కానీ కొన్ని ప్రాంతాల్లో సీరియల్గా 4 వారాలు కానీ వర్షం పడని రోజులు. సో సీరియల్గా వర్షం పడకపోతే ఎన్ని రోజులు 3-4 వారాలకి అది ఇక డ్రై స్పెల్స్గా చెప్తారనమాట. అట్లా 27% పెరిగినాయి అనమాట డ్రై స్పెల్స్. ఎప్పటి నుంచి ఎప్పటివరకు 1951 నుంచి 81 కంటే 1981కి 2011 మధ్యలో డ్రై స్పెల్స్ పెరిగినాయి. అట్లనే మన సెంట్రల్ ఇండియాలో ఈ వర్షపాతం అనేది ఎక్స్ట్రీమ్ డైలీ రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఎక్సీడింగ్ 150 mm హ్యాస్ ఇంక్రీస్డ్ అబౌట్ 75% 1952 to 2015. అంటే సడన్గా ఒకటేసారి మధ్య భారతదేశంలో సడన్గా ఒకటేసారి వర్షాలు పడతాయి అన్నట్టు. అంతకుముందు కంటే ఇప్పుడు సడన్గా ఒకటే రోజులో ఎక్కువ 150 mm కంటే ఎక్కువ వర్షం పడడం అనుకోరి మనం స్టోర్ చేయలేం. సో అట్లా ఒకటేసారి ఈ మధ్యలో 75% అధికంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయంట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇరిగేషన్ చూసుకుంటే మనకు కవరేజ్ ఆఫ్ ఇరిగేషన్ ఏరియా ఫైనాన్షియల్ ఇయర్ 16 అంటే 2015-16లో 49.3% ఉంటే 2020-21 వరకు 50% అంది. దేంట్లో ఇంత శాతం ఉందంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటే స్థూల పంట భూమిలో. ఓకేనా, స్థూల పంట భూమి నికర పంట భూమి అంటే గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ చెప్తాను. సపోజ్ ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఓకే, ఈ 10 ఎకరాల ల్యాండ్లో ఒకరు ఒక పంట వేసారు, ఒక 5 ఎకరాలు ఒక పంట వేసారు, ఇంకొక 5 ఎకరాలు నీటి వసతి వల్ల 2 పంటలు వేసారు. ఇక్కడ ఏమైందంటే ఈ 5 ఎకరాలు ఇది ఇక్కడ 5 అవుతుంది, ఇది 10 అవుతుంది అన్నమాట. మొత్తం గ్రాస్ చూసినప్పుడు 15గా తీసుకుంటారు కానీ యాక్చువల్ భూమి 10. సో పంటను పండించిన పంటను ఎన్నిసార్లు పండిస్తారో ఆ ల్యాండ్లో దాన్ని అన్నిసార్లు లెక్క పెడతారు ఆ భూమి. అట్లా ఇక్కడ ఏమైంది, అది 10 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు ఏమవుతుంది మనకు డబుల్ అవుతుంది. సో అట్లా 15 ఎకరాలు అవుతుంది టోటల్. అది గ్రాస్ క్రాప్డ్ ఏరియా. యాక్చువల్ చూసి ఎంత 5 ఎకరాలే కదా ఇక్కడ. సో అట్లా అన్నమాట. సో నెక్స్ట్ ఇరిగేషన్ ఇంటెన్సిటీ హ్యాస్ రైజన్ ఫ్రమ్. సో మనకి పారుదల తీవ్రత వచ్చేసి 144.2% నుంచి వెళ్ళి 154.5% ఉంది. సో 10% కంటే ఎక్కువనే పెరిగింది. సో ఇది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ హై ఇరిగేషన్ కవరేజ్ ఆఫ్ ది గ్రాస్ క్రాప్డ్ ఏరియా స్థూల పంట సాగులో మొత్తం మనకి అధికంగా ఈ ఇరిగేషన్ ఎక్కువ కవరేజ్ ఏ రాష్ట్రాల్లో ఉందంటే ఫస్ట్ పంజాబ్, తర్వాత హర్యానా, తర్వాత తెలంగాణ, తర్వాత ఉత్తరప్రదేశ్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తక్కువ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్, అస్సాంలో కేవలం 20% కంటే ఇంకా తక్కువకే వాటర్ అందిస్తున్నారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ వాటర్ సంబంధించిన ఇప్పుడు పంటకు ఖచ్చితంగా వాటర్ కావాలి కదా. సో దానికి సంబంధించిన స్కీమ్స్ ఇచ్చారనమాట. ఫైనాన్షియల్ 16 అంటే మనకి 2015-16ను ఫైనాన్షియల్ 16 అంటారు. సో అప్పటి నుంచి మనకి ఏంది ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది దేంట్లో భాగంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా వాటర్ ఎఫిషియన్సీని వాడుకోవడానికి ఇంకొంచెం పెంచడానికి ఇట్లా ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేదాన్ని ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో తీసుకొచ్చారు. ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2015 జూలై 1 నుంచి వెళ్ళి ఇది ఉంది. నెక్స్ట్ చూసుకుంటే దీని కింద ఏం చేస్తారు అంటే ఫైనాన్స్ అసిస్టెంట్ ఇస్తారు, అంటే ఆర్థిక సహాయం ఇస్తారు అన్నమాట. మొత్తం ప్రాజెక్టులో 50% కాస్ట్ను వీళ్ళు 50% కాస్ట్ ఫర్ స్మాల్ అండ్ మార్జిన్ ఫార్మర్స్కి అయితేనేమో వాళ్లకు అవసరమైన ఈ ప్రాజెక్ట్లో వాటర్ సంబంధించి 50% గవర్నమెంట్ భరిస్తుంది. మిగతా 40% వీళ్ళు స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఉపాంత చిన్న రైతులు భరించాలి. మార్జిన్ అంటే ఉపాంత అన్నట్టు. అదే మిగతా వాళ్ళు అయితేనేమో వాళ్ళకు 40% గవర్నమెంట్ భరిస్తుంది, 50% వీళ్ళు భరించుకోవాలి మైక్రో ఇరిగేషన్ కోసం అన్నమాట ఇది. సో అయితే ఈ మనకు ప్రజెంట్ అయితే మొత్తం 95.58 లక్షల హెక్టార్లు అనేవి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ కింద కవర్ అయినాయి. దాంట్లో మనకి ఈ పథకం లేక ముందుతో పోలిస్తే 104.67% ఎక్కువ కవర్ అయిందన్నమాట. నెక్స్ట్ మనకు ద రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్
ఇది 2011-12 లాంచ్ అయింది ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే డెవలప్, కన్జర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ అలాంగ్సైడ్ ఫార్మింగ్ సిస్టమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఎంఎస్సిఏ సిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 15. అయితే ఇది 2011-12 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇది ఎందుకు అంటే విలేజ్లో ఉండే కానీ ఈ వాటర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం, వాటిని కాపాడము, దీనికి సంబంధించి ఉద్దేశం అనమాట. ఇది దేనిలో భాగంగా ఉందంటే నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో. సో సుస్థిర వ్యవసాయంలో భాగంగా 2015 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2014-15 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 ఆన్వర్డ్స్ ఈ ర్యాడ్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. అయితే ఇది 2021-22 నుంచి వెళ్ళి ఈ రెయిన్ఫీడ్ ఏరియా డెవలప్మెంట్ అనేది దేంట్లో కలిపేసారు అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో కలిపేశారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మైక్రో ఇరిగేషన్ హోల్డ్ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఫర్ ఇండియాస్ 140 మిలియన్ హెక్టేర్స్. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకు మైక్రో ఇరిగేషన్ ద్వారా 140 మిలియన్ హెక్టార్ల ల్యాండ్కి మనకు వాటర్ సప్లై ఇవ్వచ్చు మైక్రో ఇరిగేషన్ ద్వారా. సో కానీ ఇక్కడ మన ఇండియాలో మైక్రో ఇరిగేషన్ వారు ఎంత వ్యవసాయం చేస్తున్నారు అంటే ఎంత పారుదల కల్పిస్తున్నారు అంటే 8% ల్యాండ్కి మాత్రమే నీటిపారుదల కల్పిస్తున్నారు ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారా, అంటే సూక్ష్మ నీటిపారుదల ద్వారా. అదే వేరే దేశాలు చూస్తే యుఎస్ఏ 68%, చైనా 13.7% ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారానే వాళ్ళు సాగు చేస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల వాటర్ యూజేజ్ తగ్గుతుంది. మైక్రో ఇరిగేషన్ వల్ల వాటర్ యూజేజ్ తగ్గుతుంది. అంటే చిన్న చిన్న పైప్ వేసి చేస్తారు చూడండి, అది కానీ లేకపోతే బిందు సేద్యం అంటారు కదా, ఇట్లా స్ప్రింక్లర్ లెక్క కొట్టేది, అది కానీ ఇవి రెండు మైక్రో ఇరిగేషన్ కిందకి వస్తాయి అన్నమాట. దీనివల్ల నీటి వినియోగం 39.55% తగ్గుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ వాటర్ ఏ మొక్కకు పడాలో అక్కడనే ఉంటాయి కదా. ఇప్పుడు మీరు కొన్ని మామిడి తోటలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సపరేట్ దానికి ఇట్లా విస్తీర్ణంలో ఉండుంటాయి. సో ఇవి ఎగ్జాక్ట్ ఆ మొక్కకు వాటర్ అనేటట్టు వేస్తాయి, మిగతా వాటర్ వేస్ట్ కాకుండా చూసుకుంటాయి అన్నమాట. అయితే ఫ్లడ్ ఇరిగేషన్తో పోలిస్తే తక్కువ 39-55% తక్కువ వాటర్ వేసుకుంటుంది. అట్లా ఉత్పత్తి కూడా 33-41% అధికంగా ఉత్పత్తి పెరుగుతుంది అన్నమాట దీంతో. నెక్స్ట్ కేసీసీ కార్డ్స్, ఇది 1998లో తీసుకొచ్చారు. దీని ద్వారా షార్ట్ టర్మ్, సో లోన్స్ అనేవి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, ఇట్లా మన లాంగ్ టర్మ్ ఉంటాయి, అవి చూసుకోవాలి. అంటే 15 నెలల లోపు, 15 నెలలు టు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్లస్ ఇట్లా అన్నమాట. సో ప్రజెంట్ అయితే కేసీసీ కార్డులు 7.75 కోట్లు ప్రజెంట్ ఉన్నాయి మన దేశంలో వర్కింగ్లో. సో వీటి ద్వారా 9.81 లక్షల కోట్లు ఉపాధి లక్షల కోట్ల క్రెడిట్ అంటే అప్పు ఇచ్చారన్నమాట రైతులకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2018-19 నుంచి వెళ్ళి మనకి ఈ కేసీసీ కార్డులు అనేవి మత్స్యరంగం మరియు ఈ పశు సంపదలో పాలు పంచుకునే వారికి కూడా, దాంట్లో ఉండే కార్మికులకి ప్లస్ వాటిని పోషించే వారికి కూడా ఇస్తున్నారు. అంతకుముందు లేదు, 2018-19 నుంచి ఇస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే మనకి ఇది షార్ట్ టర్మ్ లోన్ అన్నమాట. ఇది ఎట్లా అంటే కేసీసీ ద్వారా, అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ 7% లోన్ ఇస్తారు, దాన్ని ఆన్ టైం కట్టితే 3% ఇన్సెంటివ్, అంటే 3% దాంట్లో మనకు ఇంకొంచెం తగ్గిస్తారు. అంటే ఇచ్చింది లోను 7%, 3% టైంకి కడితే మనకు ఇంకొక 3% తగ్గిస్తారు లోన్లో ఇంట్రెస్ట్. సో ఓవరాల్ మనం 4% కట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇదేంది 2025 నుంచి వెళ్ళి కిసాన్ రిన్ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. ఇది ఎందుకంటే ఈ ఎంఐఎస్ఎస్ క్లైమ్స్ గురించి అన్నమాట. మీ ఎంఐఎస్ఎస్ అంటే గిదిగో మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. సో ఇదన్నమాట, ఇది మోడిఫై చేశారు కదా. సో ఈ స్కీమ్ని ఇంకొంచెం మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కిసాన్ రిన్ పోర్టల్ తీసుకొచ్చారు అన్నట్టు. నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఖచ్చితంగా 40% అమౌంట్ అనేది బ్యాంకులు ఖచ్చితంగా 40% అమౌంట్ ప్రియారిటీ సెక్టార్స్కి ఇవ్వాలి, కీలక రంగాలకు ఇవ్వాలి. ప్రియారిటీ సెక్టార్స్లో వన్ ఆఫ్ ద సెక్టర్ అగ్రికల్చర్ ఉంటుంది. ఓకేనా. సో దానివల్ల బ్యాంకులు లోన్స్ ఇవ్వడం వల్ల అంతకుముందు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఉంది, ఇన్స్టిట్యూషనల్, యాక్చువల్గా నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే వ్యవసాయ మనకు బ్యాంకులు కాకుండా ఇచ్చే వేరే వాళ్ళు వడ్డీ వ్యాపారులు వీళ్ళు ఉంటారు కదా,
వాళ్ళందరూ నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్స్ అంటారనమాట. బ్యాంకులు ఇస్తే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటారనమాట. బ్యాంకులు అప్పిస్తే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ కిందకి వస్తుంది. సో వాళ్ళు అంతకుముందు 90% అప్పు రైతులకు వాళ్ళే ఇచ్చేది, వడ్డీ వ్యాపారులు ఇట్లా భూస్వాములు ఇట్లా. కానీ ఇది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 22 వరకు కేవలం 25% వరకే తగ్గింది. అంటే బ్యాంకులు రైతులకు ఎక్కువ లోన్స్ ఇస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది 2016 ఫిబ్రవరి 8 స్టార్ట్ అయ్యింది. ఏదంటే మనకు ఈ ఫార్మర్స్ ఎన్రోల్మెంట్ పరంగా ఇది లార్జెస్ట్ అన్నమాట. సో ఎక్కువ మంది ఫార్మర్స్ సంఖ్య పరంగా చూసుకుంటే ఇది ప్రపంచంలోనే పెద్ద స్కీమ్. అదే పైసల పరంగా చూసుకుంటే అంటే ప్రీమియం పరంగా చూసుకుంటే మనకు ఇది థర్డ్ లార్జెస్ట్ ఈ ప్రపంచంలో. ఇది ఏంటంటే విత్తనం ప్రీ సోవింగ్ అంటే విత్తనం విత్తకముందు, విత్తిన తర్వాత ప్లస్ పంట కోసిన తర్వాత కొంతకాలం వరకు ఇది మనకు దీని ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అన్నమాట పంటకి. సో దానిలో భాగంగా కొన్ని టెక్నాలజీ ఇంటర్వెన్షన్ తీసుకొచ్చారు. ఒకటి ఎస్టెక్, విన్స్, క్రోపిక్. దీనికోసం ఈ పిఎం ఫసల్ బీమా యోజన సంబంధించినవి ఈ స్కీమ్స్ వచ్చిన కొన్ని టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ ఇవి. ఎస్టెక్ అంటే ఎల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ. విన్స్ అంటే వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్. ఈ క్రాపింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ అండ్ ఫోటో ఆఫ్ క్రాప్స్. సో ఇది ఒక్కోటి ఏంటంటే మనకు ఎస్టిమేట్ చేయడానికి, ఇది ఇది ఎస్టిమేట్ చేయడానికి కానీ, ఉత్పత్తిని ఎస్టిమేట్ చేయడానికి, వెదర్ సంబంధించి ఇది. సో ఈ ఫోటో ఆఫ్ క్రాప్స్ అంటే దీనికి సంబంధించిన పంటలకు సంబంధించిన డాటా తీసుకోవడానికి ఇవి అన్నమాట. సో దీని ద్వారా ఇన్సూర్డ్ ఏరియా అనేది ఈ ఫసల్ బీమా యోజన కింద ఫైనాన్షియల్ 23లో 500 లక్షల హెక్టార్లు ఉంటే ఫైనాన్షియల్ 24లో 600 లక్షల హెక్టార్లు పెరిగింది. అంటే ఓవరాల్గా ఆల్మోస్ట్ 19% పెరిగిందని ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో అగ్రికల్చర్ మెకానిజం చూస్తే మనకి అంటే యాంత్రీకరణ చూస్తే ఇంకో పథకం ఉంది, అది సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెషనైజేషన్. సో దీని ద్వారా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ విత్ ట్రైనింగ్ అండ్ డెమాన్స్ట్రేషన్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ మెషినరీ, ఎస్టాబ్లిషింగ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అండ్ అసిస్టింగ్ ఫార్మర్స్ ఇన్ అక్వైరింగ్ వేరియస్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్. సో ఇది టోటల్గా మనకు యాంత్రీకరణకు సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ డ్రోన్స్ టు ఉమెన్స్ ఎస్హెచ్జీస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్ ఇవ్వడం అనమాట. ఓవరాల్గా మన దేశవ్యాప్తంగా 15,000 మంది ఉమెన్ ఎస్హెచ్జీల నుంచి వెళ్ళి సెలెక్ట్ చేస్తారు. కొందరు ఉమెన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చి ఈ డ్రోన్స్ని వాళ్ళకి సబ్సిడీ కింద ఇస్తారు. ఈ డ్రోన్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మనకు పంట పొలాల్లో ఎరువులు చల్లడానికి, మందులు కొట్టడానికి ఇట్లా అన్నమాట. సో సెంట్రల్ 80% వాళ్ళకి అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఆర్థిక సహాయం అందిస్తుంది. మిగిలినది వీళ్ళు కట్టుకోవాలి. అయితే మ్యాక్సిమంగా 8 లక్షల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారన్నమాట వీళ్ళు డ్రోన్స్ కొనుక్కోవడానికి. ఎవరు? ఉమెన్ ఎస్హెచ్జి వాళ్ళు డ్రోన్ కొనుక్కోవడానికి సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్. సో తర్వాత వాళ్ళు ఏం చేయొచ్చు, దాని ద్వారా బిజినెస్ చేసి ఇది మందు కొట్టించడం కానీ డ్రోన్ ద్వారా, సో రైతులకు కిరాయికి ఇచ్చి వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. సో దీని ద్వారా ఏంటంటే అట్లీస్ట్ ఒక లక్ష, సంవత్సరానికి 1 లక్ష ఒకరు సంపాదించేలా వాళ్ళకి ఉపాధి కల్పించడం ఇక్కడ ఉద్దేశం ఒకటి. నెక్స్ట్ చూసుకుంటే కిసాన్ కాల్ సెంటర్, ఇది ఇంపార్టెంట్, 1800 180 1551. సో దీని ద్వారా ఏంది, మనకు 22 అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాషలలో 17 ప్రాంతాల్లో ఇది పనిచేస్తుంది. ఓకేనా, 22 భాషల్లో అధికార భాషల్లో ఇది పనిచేస్తుంది. దానికి ఫోన్ చేసి మనకు డౌట్స్ ఉంటే అడగవచ్చు అన్నమాట, వ్యవసాయ సంబంధించినవి. 1800 180 1551. నెక్స్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 2014 తీసుకొచ్చారు. ఇది ఎందుకు అంటే స్టోరేజ్. ఇప్పుడు వ్యవసాయం తర్వాత ఇప్పుడు పంటలు పండించడానికి ఏమైంది, దాన్ని మార్కెట్లో తీసుకుపోయే కంటే ముందు ఒక ప్లేస్లో స్టోరేజ్ చేయాలి. లేదంటే వర్షాలకు కానీ వాతావరణ పరిస్థితుల వల్ల కానీ ఆ పంట ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనకు చూసుకుంటే ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ వచ్చి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద 2014 వచ్చింది కదా. దీని కింద ఏం చేస్తారంటే ఏమైనా ఇట్లనే కోల్డ్ స్టోరేజ్ కానీ ఏమైనా వామ్ హౌస్ అంటే ఇట్లా మన గోదాములు కానీ కట్టుకోవడానికి ప్లేన్ ఏరియాలో మైదాన ప్రాంతాల్లో 20%, అదే నార్త్ ఈస్ట్ ఇల్లి స్పెషల్ రీజియన్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అలాగే ఉమెన్కు కానీ వీళ్ళు కట్టుకుందామంటే 33.3% సబ్సిడీ ఇస్తారు. ఈ కట్టుకునే దాంట్లో
మిషనరీకి కానీ ఓవరాల్గా సబ్సిడీ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రాజెక్టులో 33.3% సబ్సిడీ ఇస్తారన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్ర ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది దాంట్లో. అది మహారాష్ట్రలో ఉంటుంది. మహా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఇది ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యాలు కానీ ప్రొడక్ట్స్ని కానీ కొంటుంది, అమ్ముతుంది అన్నమాట. సో ఇక్కడ కొద్దిగా దానివల్ల రైతులకు ఉపయోగం ఉంది, అది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇక్కడనే అర్థమవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. ఇది 2020 మేలో తీసుకొచ్చారు లాంచ్. ఇది ఎకనామిక్ సర్వే ప్రకారం. అయితే మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఉంటుంది. ఇది కూడా మనకు గవర్నమెంట్ సంబంధించిన ఒక పోర్టల్ అనమాట. దాంట్లో మాత్రం ఈ లాంచ్ డేట్ 2020 జూలై 8 ఉంది. సో జస్ట్ ఇయర్స్ ఏమో కానీ మంత్స్ డిఫరెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం దీంట్లో చూసుకుంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్నమాట. సో దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మీడియం టర్మ్ డెప్ట్ ఫైనాన్సింగ్ ఫర్ పోస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనిటీ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇది మీడియం టర్మ్ లోన్స్ ఇస్తారన్నమాట. ఈ దేనికి సంబంధించి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వ్యవసాయ మౌలిక సదుపాయాలకి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ల్యాండ్ లీజింగ్ కేస్ ఆఫ్ కేరళ. సో కేరళలో ఒకటి ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ 2016లో నీతి ఆయోగ్ తీసుకొచ్చింది కదా. సో దాంట్లో ఏంది అంటే ఈ కేరళలో ఏం చేస్తారంటే ఉమెన్ కానీ మెన్ కానీ ఈ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ల్యాండ్ లీజ్ ఇస్తారు. ఎన్ని ఏళ్ళు? 3 ఏళ్ళు ఇస్తారు. సో దాని ద్వారా కల్టివేషన్ జరుగుతుంది కదా. దీనికి ఒక ఒప్పందం జరుగుతుంది అన్నమాట. ఆ ఒప్పందం ల్యాండ్ లీజ్ ఇచ్చేటప్పుడు ఒక ఒప్పందం జరుగుతుంది. ఏంటి అంటే ఆ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఒప్పందం జరుగుతుంది. దీని ప్రకారం ఏంటంటే లీజీ ఆఫర్స్ అంటే దీన్ని ఒక భూమిని లీజుకి తీసుకున్న అతను అగ్రికల్చర్ యాజ్ ఎ సర్వీస్ టు ద ల్యాండ్ లార్డ్ అండ్ షేర్స్ ప్రాఫిట్ ఆర్ పేస్ ఫిక్స్డ్ కంపెన్సేషన్. సో ఆ వ్యవసాయ భూమి ఒకరికి కౌలు ఇవ్వబడుతుంది. అతనికి ఒప్పందం ఏంటంటే అయితే లాభాల్లో వాటా, లేదంటే ఫిక్స్డ్ ఇంత అమౌంట్ ఇస్తా అని ముందు మాట్లాడుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించిన ఒప్పందం గ్రామ పంచాయతీలో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయం మొత్తం అక్కడ నోటరైజ్ చేసి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో దీనివల్ల కౌలు ద్వారా కానీ అంటే కాంట్రాక్టర్ అక్కడ వర్క్ చేసిన అతను లాస్ కాడన్నమాట. ఓకే, అదొకటి కేరళ స్టోరీ. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈనామ్ స్కీమ్. ఇది వచ్చేసి 2016 ఏప్రిల్ 14 వచ్చింది. ఇది మనకి ఏంటంటే ఫ్రీ, దీంట్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ సంబంధించి హెల్ప్ అవుతుంది. అయితే రీసెంట్గా ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 75 lakhs ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఏపీఎంసీ మండీకి ఇచ్చిరన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే డిజిటలైజ్ చేస్తారు టోటల్గా. చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్లీనింగ్, గ్రేడింగ్, సార్టింగ్ అండ్ ప్యాకింగ్ ఇవి చేస్తారన్నమాట ఈ ఈనామ్ స్కీమ్ కింద. ఇప్పుడు నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ ఇన్ అగ్రికల్చర్లో చూసుకుంటే నేషనల్ ఎన్ఎంఎస్ఏ ఇది ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంబంధించి సుస్థిరాభివృద్ధి వ్యవసాయం సంబంధించి ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో మొత్తం 9 మిషన్లు ఉంటాయి. దాంట్లో నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఇది వన్ ఆఫ్ ద ప్లాన్. సో క్లైమేట్ చేంజ్ సంబంధించి ఇది ఎంతవరకు పాటించాలని చెప్పేసి ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది. ఇది 2008 స్టార్ట్ అయింది. దాంట్లో ఈ 9 మిషన్స్లో వన్ ఆఫ్ ద మిషన్ ఏంటంటే ఎన్ఎంఎస్ఏ. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి మనకు 2 స్కీమ్స్ ఉన్నాయి 2015కి వెళ్ళి. ఒకటి ద పరాగత్ కృషి వికాస్ యోజన. నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఇవి 2 ఆర్గానిక్ సంబంధించిన అన్నమాట. నెక్స్ట్ స్పాటియల్ మ్యాపింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ. ఇదేంటంటే వ్యవసాయ సుస్థిరాభివృద్ధి సంబంధించి ఐసిఏఆర్ 51 ఇండికేటర్లు తీసుకుంటుంది. వాటిలో సాయిల్ అంటే భూమి సంబంధించి, ఎన్విరాన్మెంట్ హెల్త్ సంబంధించి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటి ఆధారంగా వ్యవసాయ సస్టైనబిలిటీ అంటే సుస్థిరాభివృద్ధి వ్యవసాయం సంబంధించి ఇండెక్స్ మనది 0.49 ఉంది. సో ఇది మోడరేట్ సస్టైనబుల్ అన్నమాట. సో ఎక్సలెంట్ కాదు,
సో లోలో లేము మనం. సో మోడరేట్ సస్టైనబుల్ ఉన్నాము ఇప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఇది 2020 సెప్టెంబర్ 10 వచ్చింది. ఇది ఏంటంటే ఆక్వాకల్చర్ సంబంధించిన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడం దీని ఉద్దేశం. సో అడిషనల్లీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ టు ప్రొవైడ్, ఇది కాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నీ తీసుకొస్తారు అనమాట ఫిషరీస్ సంబంధించి. మేజర్గా మనకి ఫిష్ ప్రొడక్షన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 14లో 95.75 లక్షల టన్నులు ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో 184.02 లక్షల టన్నులు ఉంది. సో చాలా పెరిగింది అనమాట, ఆల్మోస్ట్ దగ్గర పడ డబుల్ అయినట్టు ఉంది ఇక్కడ. నెక్స్ట్ అండర్ ప్రధానమంత్రి కిసాన్ మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన PMMKSSY, దీంట్లో ఏంటంటే ద నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ వాస్ లాంచ్డ్. సో దీని కింద నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ అయింది. సో దీంట్లో కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు అనమాట, రిజిస్టర్ అయ్యారు. 16.35 లక్షల చేపల ఉత్పత్తిదారులు దీంట్లో రిజిస్టర్ అయ్యారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ఇవి ఎందుకంటే దీంట్లో ఈ ఫెర్టిలైజర్స్ కానీ విత్తనాలు కానీ సో దానికి సంబంధించిన సర్వీస్ మనకు ప్రజలకు ఇస్తారన్నమాట. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఇవి మీకు కామన్గా విలేజ్లో కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే ఇది ఆర్గనైజ్డ్ సెక్టార్లో మొత్తంలో చూస్తే 12.41% ఎంప్లాయ్మెంట్, మొత్తం ఆర్గనైజ్డ్ సెక్టార్లో 12.41% టోటల్ ఎంప్లాయ్మెంట్లో ఇది వాటా కలిగింది. అయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో టోటల్ భారతదేశ ఎగుమతులలో 11.7% ఉంది. అలాగే ఓన్లీ విత్ ఇన్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే ఇది 14.9% ఫైనాన్షియల్ ఇయర్ 18లోకి వెళ్ళి 23.4% ఫైనాన్షియల్ 24 వరకు. సో కేవలం అగ్రికల్చర్ ఫుడ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో భాగంగా చూస్తే 14.9%కి వెళ్ళి 23.4%కి వచ్చిందనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ లాంచ్డ్ ఇన్ 2021. సో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ సంబంధించి ఇన్సెంటివ్ సంబంధించి ఈ స్కీమ్ 2021లో మనకు లాంచ్ అయింది. సీక్ టు కల్టివేట్ గ్లోబల్లీ కాంపిటేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ బై ఫెసిలిటేటింగ్ బ్రాండింగ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో దీని ద్వారా ఏం చేస్తారంటే గ్రేడింగ్ సంబంధించి కానీ బ్రాండింగ్ సంబంధించి కానీ విషయాలను ఇక్కడ చూసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ టు ప్రొవైడ్ కంప్రహెన్సివ్ సపోర్ట్ ఇంక్లూడింగ్ టెక్నికల్ ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ అసిస్టెంట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ అప్గ్రేడింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెస్ సంబంధించి మనకు ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఉంది. ఇది 2020లో తీసుకొచ్చారు. సో సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంబంధించి ఇది ఉంటుందన్నమాట, ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఇదన్నమాట. ఇది 2020లో తీసుకొచ్చారు. తర్వాత మనం చూసుకుంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇది 2013లో వచ్చింది. ఇది మొత్తం మనకు రూరల్ ఏరియాలో 75% పాపులేషన్ని, అర్బన్ ఏరియాలో 50% పాపులేషన్ కవర్ చేస్తుంది. ఓవరాల్ కంట్రీలో చూసుకుంటే అరౌండ్ 2/3 ఆఫ్ పాపులేషన్ దీని కింద కవర్ అయింది, అంటే 70%. 81.36 కోట్ల మంది దీని ద్వారా లబ్ధిదారులు ఇప్పుడు ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.